ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావనే సంతోషం వాళ్ళకి లేకుండా చేద్దాం అనుకున్నావా? తప్పు కదమ్మా. ఈడెందుకు వచ్చాడు? ఆ అమ్మగారి దగ్గర మంచోడ్లో బాగా నటిస్తున్నాడు. బాధపడకండి పిన్ని గారు, జయకేం కాలేదు కదా, ఏదో చిన్నపిల్ల ఆవేశపడింది అంతే. తనకి మేము నచ్చ చెప్తా ఉండండి. మీరు ఏడ్చి ఏడ్చి నీరసపడిపోయారు, వెళ్ళి కాఫీ అయినా తాగరండి. జయ దగ్గర మేము ఉంటాం. లచ్చమ్మ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. పదయ్యా. రండమ్మగారు. గుడ్ జాబ్ జయ, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మన ప్లాన్ కాదు, నీ ప్లాన్. నేను చనిపోయి ఉంటే నిజం బయటకొచ్చేది కాదు. బతికేం కాబట్టి చచ్చినట్టు నేనే కూతుర్నని నమ్ముతారు. అందుకేగా నువ్వు నాకు ఒరిజినల్ పాయిజన్ ఇచ్చావు. నో జయ, నా ఉద్దేశం ఏంటంటే ఇన్నా నీకు నాకు పెద్ద పరిచయం లేకపోయినా నీ గురించి పూర్తిగా అర్థమైంది. కానీ నీకే నా గురించి పూర్తిగా తెలీదు. నువ్వేం చెప్పినా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాను కదా అని నీకిష్టం వచ్చినట్లు కీలు బొమ్మలాగా ఆడించాలనుకుంటున్నావేమో. అది నీ తరం కాదు. నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఇప్పుడు విశ్వనాథ్ కూతుర్ని. నాకేమైనా జరిగినా, నన్నెవరైనా టార్గెట్ చేసినా మీరు కూడా బలైనట్టే. తీగలాగితే డొంకంతా కదిలినట్టు నేను బయటకొస్తే మీరు బయటకొస్తారు. నా ప్లేస్ ఎంత సేఫ్గా ఉంటే మీరు కూడా అంతే సేఫ్గా ఉంటారు. నేను ఒక అగ్రిమెంట్ మీద ఇక్కడికి వచ్చాను. నా పని నేను చేసుకొని నాకు రావాల్సింది తీసుకొని వెళ్ళిపోతాను. లేదు అని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే విశ్వనాథ్ గారు కూతురుగా సెటిల్ అయిపోయి టోటల్ ఆస్తి కొట్టేస్తాను. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఐ నో యు ఆర్ ఎ ఫైర్ బ్రాండ్. నిజానికి నేను కావాలనే నీకు విషయం ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మాలి కాబట్టి. అట్ ది సేమ్ టైం నీ ప్రాణానికి ఏం కాకూడదని నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మేము మీ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తూ కూర్చున్నాం. అనుకోకుండా రుద్ర రావడం, మిగతాదంతా జరిగిపోయింది. నువ్వు నా మనిషి జయ, నేను నీకు ద్రోహం చేస్తానా చెప్పు? చెప్పవేంటి ఇష్క? మరి బ్రో చాలా జెన్యూన్ పర్సన్ జయ. జెన్యూనిటీ గురించి మీరు మాట్లాడకండి. వచ్చారుగా, ఇక దయచేయండి. విశ్వనాథ్ గారు వస్తే ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నామో అని డౌట్ పడతారు. Anyhow, thanks for coming. Okay, take care. తనేంటి బ్రో మనకి రివర్స్లో వార్నింగ్ ఇస్తుంది. దీంతో చాలా డేంజర్. నాకంటే కాదులే ఇష్క. జనరల్గా సర్కస్లో పులులు, సింహాలు, ఏనుగులు ఇలా రకరకాల జంతువులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఆడించే మాస్టర్ ఉంటాడే, అది నేనే. ఎవరిని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. లెట్స్ గో.
కార్తిక్ గారు ఆ కందిపప్పు ఇవ్వండి. అదే చేత్తో శనగపప్పు ఇవ్వండి. చాలా బాగా డ్యూటీ చేస్తున్నారండి. ఇక్కడి నుంచి మేడం గారు క్లియర్ గా కనపడరు. ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. అప్పుడు మేడం గారు మాట్లాడే మాటలు కూడా క్లియర్ గా వినిపిస్తాయి. కదా కథనా కథనా? మీరేమన్నా స్టూడెంట్ అనుకుంటున్నారా? ఇదేమన్నా కాలేజ్ అనుకుంటున్నారా సైట్ కొట్టడానికి? మా కంగారు, నేను పవిత్రంగా ఆరాధిస్తున్నానండి. మీరు తప్పుగా మాట్లాడకండి. అవునా? మీరేమో ఆరాధిస్తారు, మేడం గారికి డౌట్ వచ్చి ఆరా తీస్తారు. ఆ తర్వాత రుద్రరాజు సార్ వచ్చి నా తాట తీస్తారు. నాకు అవసరమా చెప్పండి? నాకు అవసరమా? వెళ్ళండి సార్, వెళ్ళండి. అలా షాక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మో, అయ్యో, పెసరపప్పు అనేది తీసుకెళ్తానంటే అసలుకి మోసం వస్తుంది. మీరు స్టాక్ అంతా చెక్ చేసి ఓకే మేడం కరెక్ట్ గా నోట్ చేసి పెట్టండి. మేడం మేడం మా ఐ డొనేషన్ సెంటర్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మాను వదిన, ఈ పేపర్ మీద సంతకం పెడితే ఐ బ్యాంక్ వాళ్ళు అన్నయ్య ఐస్ తీసుకొని వెళ్తారంట. ఇలాంటి టైంలో ఏంటిది సూర్య? ఆయన లేకపోయినా ఆయన కళ్ళు మరొకరికి చూపునిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది.